మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వ్యవహారంపై ఫస్ట్ టైం మోహన్ లాల్ స్పందించారు. హేమా కమిటీపై తొలిసారి స్పందించారు మోహన్ లాల్. మలయాళ సినిమా పరిశ్రమను నాశనం చేయొద్దని ఆయన వేడుకున్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. నేను ఏ గ్రూప్ కు ప్రాతినిధ్యం వహించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీ అంతా ఓ కుటుంబం లాంటిది అన్నారు మోహన్ లాల్. మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వ్యవహారంపై తొలిసారి స్పందించారు అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్. హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కేరళ ప్రభుత్వం, పోలీసులు కమిటీ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేస్తున్నారని, అంతవరకు ఇండస్ట్రీ పేరును చెడగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను సినీ పెద్దలకు మద్దతిస్తున్నట్టు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ లాల్. మలయాళ ఇండస్ట్రీ ఓ కుటుంబం లాంటిదని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. అమ్మ అసోసియేషన్ పై ఆరోపణలు రావడం దురదృష్టకరమని అన్నారు. మహిళా ఆర్టిస్టులకు వేధించిన వాళ్లకు తప్పకుండా కఠిన శిక్షలు పడాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి తాను పోలీసులకు సహకరిస్తామని చెప్పారు. మలయాళ చిత్ర పరిశ్రమ చాలా మందికి జీవనోపాధిగా ఉందని, దానికి టార్గెట్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు మోహన్ లాల్. హేమా కమిషన్ నివేదిక విడుదలైన తరువాత మరియు అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మోహన్ లాల్ మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మోహన్ లాల్ తో సహా అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని సభ్యులందరూ గత వారం ఉమ్మడి రాజీనామా సమర్పించారు. కేరళ క్రికెట్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు మోహన్ లాల్. ഫോക്കസ് ഞങ്ങളിലേക്ക് മാത്രമായി ഈ സിനിമ ഇൻഡസ്ട്രിയെ തകർക്കരുത് എന്നൊരു അഭിപ്രായം എനിക്കുണ്ട്. കാരണം എല്ലായിടത്തും ഇതിനെ പുറകെ ഒരു സർക്കാരുണ്ട്, അവർ നിയമിച്ച ഒരു കമ്മിറ്റിയുണ്ട്, സർക്കാർ അതിനുള്ള തീരുമാനങ്ങൾ എടുക്കുന്നുണ്ട്, പോലീസുണ്ട്. ഇതിൽ ഒരു കുറ്റം ചെയ്തു എന്ന് പറയുന്നവർക്ക് പിന്നാലെ പോലീസുണ്ട്, അതിൻ്റെ റിപ്പോർട്ടുകൾ തയ്യാറാക്കിക്കൊണ്ടിരിക്കുകയാണ്. ഇത് കോടതി വരെ എത്തി നിൽക്കുന്നൊരു വിഷയമാണ്. അപ്പോൾ അതിൽ ആധികാരികമായിട്ട് ഒരു അഭിപ്രായം എന്നോട് ചോദിച്ചു കഴിഞ്ഞാൽ എനിക്കാണ് അല്ല എന്ന് പറയാൻ ഉള്ളൊരു അവസരം എനിക്കില്ല, ഞാൻ പറയില്ല. അപ്പോൾ എനിക്ക് പറയാനുള്ള ദയവ് ചെയ്ത് നിങ്ങൾ ആലോചിക്കൂ, എത്രയോ 10,000-കണക്കിന് ജോലിക്കാരുള്ള ഒരു വലിയ സംഘടനയാണ് മലയാളം സിനിമ ഇൻഡസ്ട്രി. അത് മുന്നോട്ട് ചലിക്കണമെങ്കിൽ അല്ലെങ്കിൽ ഇത് വളരെ നിശ്ചലമായി പോകും.